ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీ అందరికీ తెలిసిన విషయం, పెన్షన్లు ఆయన ఇచ్చిందే. అలాగే పేదలకి ఏ కార్యక్రమాలు చేసినా తెలుగుదేశం ప్రభుత్వంలో 83 నుంచి ఎన్టీ రామారావు గారు అయితేనే, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఎన్నో కార్యక్రమాలు మీ అందరికీ అందించిన విషయమే. మరి మీరు ఏదో అనుకుంటున్నారు, గతంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా చేసుకొని వెళ్తేనే పల్లెలు బాగుంటాయి. అభివృద్ధి వదిలేసి సంక్షేమం ఒకటే చేస్తే ఇంట్లో కుటుంబంలో డబ్బులతోటి ఉంటారమ్మా, మన పిల్లల భవిష్యత్తులో ఏమవుతాయి? హాస్పిటల్ కానీ మంచినీటి వసతులు కానీ గ్రామాల్లో ఏమీ లేకపోతే ఫ్యూచర్లో పిల్లలకు మనం ఏమిస్తాం, మనం ఏం అందిస్తాం? అవన్నీ కూడా ఆలోచించాలి. 13వ తారీఖుని 20 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇది 10వసారి పోటీ చేయడం. జీవితంలో 10 సార్లు పోటీ చేశాడు ఎవరు ఉండరు. ఎన్టీ రామారావు గారి వల్ల అవకాశం నాకు వచ్చింది. అంటే 10వసారి కూడా మీరు గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కోరుకుంటున్నాను. రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారికి కూడా మీరు కమలం గుర్తుపై ఓటేసి దాన్ని కూడా గెలిపించవలసిందిగా కోరుతూ, మీ దగ్గర కమలం గుర్తు ఇది సైకో రెడ్డి అంటాను నేను. ఈ సైకో గారి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు చాలా మందికి. మన రాజధానికి ఎక్కడుందో ఎవరికి తెలియదు. మీరు చెప్పండి, మీరు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదండి? వచ్చిందా? అంతేనా? 5 సంవత్సరాల్లో రాజధాని కట్టలేని చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. పోలవరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. చంద్రబాబు టైంలో 72% పూర్తి చేశాం. వీడు వచ్చి 5 సంవత్సరాల్లో 1% కూడా పూర్తి చేయలేదు. మరి ఎందుకంటే మనం ఓటు వేయాలా? ఎందుకు ఓటు వేయాలా? అంతే కదమ్మా. మొన్న అంటాడు నేను హామీలన్నీ నెరవేర్చానని. ఎక్కడ నెరవేర్చాను చెప్పండి, ఎక్కడ చెప్పమండి. దీంట్లో కొన్ని ఉన్నాయి, నేను అడుగుతాను. మీరు ప్రత్యేక హోదా ఇస్తారని తమ్ముడు మీ అందరికి తెలుసు. ఇచ్చాడే తమ్ముడు? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. మీరు ఎందుకు చేయాలండి? రైల్వే జోన్, విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తే మన కుర్రవాళ్ళకి 5-6 వేల మందికి ఉద్యోగాలు వచ్చి అది కూడా తేలేకపోయాడు. మరి ఇటువంటి ఎందుకంటే మనం చేయాలి? తర్వాత ముఖ్యమైనది ఏంటంటే రాజధాని చెప్పాను. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. బాబు ఉద్యోగస్తులు నమ్మారు. 60 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ఓటు వేశారు, నాకు తెలుసు. ఇప్పుడు అందరు దోవ తీరిపోయింది. ఇప్పుడు అదే మొన్న మాస్టర్ రాజులకు వచ్చి సార్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు, ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని మాట్లాడుతున్నారంటే ఎంత మోసం గారు. 35 రూపాయల నెలకి 35 రూపాయలమ్మా. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారు. చేశారా లేదమ్మా? మన ఎలక్షన్లో ఏమన్నారమ్మా? 3,000 ఇస్తాన్నారు. మేము 3,000 ఇస్తాను. కానీ మీరు మా మాట నమ్మలేదు, ఆడి మాట నమ్మారు. వాస్తు చెప్తాను నేను. వాస్తు అంతా ఎందుకు నమ్మారంటే పాదయాత్ర చేస్తూ ఇలా పామేసి ముద్దులు పెట్టుకొని ఇష్టం వాగ్దానం చేశాడు. మీరు నమ్మారు. ఇప్పుడు ముద్దులుగా గుర్తులు అయిపోయి మనకు ఏమన్నారమ్మా? అక్కలారా చెల్లెళ్ళారా, నేను ముఖ్యమంత్రి అయితే గాంధీ సభ తీస్తాడమ్మా, తీశాడమ్మా. అది మాట తప్పడం కాదా? మరి మాట తప్పినటువంటి ఆ దుర్మార్గుని ఏం చేయాలో ఒకసారి మీరు అంతా ఆలోచించాలి. ఆఖరికి శ్మశానం కూడా బాగు చేయమని డబ్బులు ఇచ్చా. ఎందుకు ఇచ్చాను తెలుసా? ఇంత బ్రతుకులు బ్రతికి చచ్చిన తర్వాత తీసుకెళ్ళి ప్రదోపడి చేస్తారు మళ్ళీ. అంటే శ్మశానం కూడా శుభ్రంగా ఉంచాను బాబు అని డబ్బులు ఇచ్చాను. నేను వెళ్ళదా? ఎంత ఇచ్చాను? 10 లక్షలు ఇచ్చాను.
ఇక్కడ రిజర్వాయర్ అమ్మా, రిజర్వాయర్ ఎవరో కట్టలే, నా దగ్గర వచ్చేది కట్టా, 160 ఇచ్చా. ఏం తప్పు చేయలేదు నేను, మరి మీకు ఎందుకు నా మీద కోపం నాకు అర్థం కాదు. నిజమన్నా ఎవరన్నా తప్పు నాలాంటి రాజకీయ నాకు ఏమంటారమ్మా, ఏమనుకుంటాం అంటే ఏదైనా పని చేస్తే రేపు మళ్ళీ మీ ఆశీర్వాదం నాకు ఉంటుంది అనుకుంటాను నేను. మరి ఇన్ని పనులు చేసి సుమారు ఎన్ని పనులు చేశాం, 7,14,00,000 రూపాయలు ఒక్క మీ గ్రామానికి ఇచ్చాను నేను అభివృద్ధి కోసం. ఇంకా వేరు వదిలే ఎలక్షన్లో గెలిషన్లో లెక్కట్లే. ఇది ఓన్లీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, బ్రిడ్జీలు, శ్మశానం ప్రాజెక్టుకి ఇవన్నీ కలిపి 7,14,00,000 ఇచ్చా. మరి ఎందుకు నాకు మెజార్టీ ఇవ్వలేకపోతాను ఈ గ్రామం నాకు అర్థం కాదు. 7 లక్షల రూపాయలు కూడా తెచ్చి ఆ బొక్క కాడ కప్పలేని ఎమ్మెల్యే మనకు ఎమ్మెల్యేకి అవసరం అని చెప్పి కొన్నిసార్లు అర్థం చేసుకోవాల్సింది అవసరం అని చెప్పి